నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శారదే పాహి మాం శారదే పాహి మాం శంకర రక్ష మాం. శంకర రక్ష మాం. శారదే పాహి మాం వెరీ గుడ్. శారదే పాహి మాం శంకర రక్ష మాం. శంకర రక్ష మాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామో తెలుసా? శారదే పాహిమాం శంకర రక్షమాం అనేది ఎందుకు చెప్తున్నామో తెలుసా? అది ఎక్కడ అంటారు, ఎవరంటారో తెలుసా మీకు? చెప్పాను కదా ఇంతకుముందు, గుర్తులేదా? గుర్తుందా లేదా? ఫాస్ట్గా చెప్పాలి, ఫాస్ట్. తెలీదా? ఓకే. శృంగేరిలో శారదా పీఠం అని ఉంది. శంకరాచార్యులు వారు మనకి శివుడి దగ్గరికి కైలాసగిరికి వెళ్ళి శివలింగాలను తెచ్చాడు అని చెప్పానా? తెచ్చారు శంకరాచార్యులు వారు అని చెప్పానా ఇంతకుముందు? గుర్తుందా? గుర్తులేదు. గుర్తుందా లేదా? సమన్విత, నీకు గుర్తుందా లేదా? గుర్తులేదా? మీ ఇద్దరైతే ఏం వింటున్నారు క్లాసు? మళ్ళీ మొదటికి వచ్చింది అయితే పాఠం. రాసుకోవట్లేదైతే ఎవరు. ఒక్క పాయింట్ వినండి. శంకరాచార్యుల వారి గురు పరంపరలో మన క్లాసెస్ జరుగుతున్నాయి. శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి. శంకర జయంతి రాబోతుంది. శంకరాచార్యుల వారి గురించి చెప్పాలి. నాకు మధ్యలో ఒక్కొక్క గొప్ప వ్యక్తి గురించి ఒక స్టోరీ అనేది చెప్పాలి. సందీప్య, నువ్వు శంకరాచార్యుల వారి గురించి రాసుకొని చెప్పాలి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా చెప్పాలి. ఆయనది జయంతి మొన్ననే జరిగింది. తెలుసా? మాకు సోషల్ బుక్ లో ఏక మొఘల్ ఎంపైర్ గురించే ఉంది. అవునా? ఇంకేమైతే అది నోట్ చేసుకొని నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పు. తర్వాత శంకరాచార్యుల వారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన క్లాస్ జరగడం కూడా ఆ గురు పరంపరలోనే జరుగుతోంది. ఓకేనా? అసలు ప్రతి చోట శంకర మఠాలు ఉన్నాయి. ఆయన శంకరాచార్యుల వారు చరిత్ర గురించి తెలుసుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. తరువాత శంకరాచార్యుల వారు మన భారతదేశం అంతా నలుమూలల పాదయాత్రలు చేసి ఆయన కైలాసానికి కూడా వెళ్ళారు. సాక్షాత్తు శివుడు పార్వతులని చూసి అక్కడ దేవుణ్ణి ఎవరినైతే ఆయన కలిశారో అక్కడ శివుడు ఏమిచ్చాడు తెలుసా? అంత దూరం వచ్చాడు భక్తుడు, మనిషిగా పుట్టిన భక్తుడు కైలాసానికే వచ్చాడు శంకరుడు. ఆ శంకరాచార్యుల వారే నిజమైన శివస్వరూపం ఆయన. అందుకే ఆయన సాక్షాత్తు కైలాసానికి కూడా వెళ్ళారు. అందుకని ఆయనకి అక్కడ నిజంగా ఉన్న పరమేశ్వరుడు ఏమిచ్చారు తెలుసా? 4 శివలింగాలను ఇచ్చారు. 4 శివలింగాలు. ఆ శివలింగాల్ని ఇస్తే అవి తీసుకొని మన భారతదేశం నలుమూలల 4 వైపులా 4 ప్రతిష్ఠించారు అనేది కథ, అంటే జరిగిన కథ. అయితే కొంతమంది అంటారు 5వది కూడా ఉంది శివలింగము, దానిలో 4 కాదు ఇచ్చింది 5 ఉన్నాయని కొంతమంది మన వాళ్ళే అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే శంకరాచార్యుల వారు 4 వైపులా నలుదిక్కుల భారతదేశానికి రక్షగా 4 వైపులా నలుదిక్కుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మనకి 4 దిక్కులు ఎట్లా ఉంటాయో ఆ 4 దిక్కుల్లో 4 ఈ శివలింగాలని అలాగే పీఠాలని పెట్టారు. ఇది చెప్పాను మీకు లెసన్ ఇంత ముందు.
మీరు మర్చిపోయారు, రాసుకోలేదు. చెప్పేవంతా రాసుకోవాలి, పాయింట్ పాయింట్ రాసుకోవాలి, గుర్తుండాలి అంటే రాసుకోవాలి. మరి మీరు అట్లా రాసుకోకపోతే ఎట్లా? లెసను చెప్పింది చెప్పినట్టు వెళ్ళిపోతుంది, తలకెక్కదు. ఆ 4 శివలింగాలని ఉత్తరామ్నాయము, దక్షిణామ్నాయము, ఇట్లా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అని భారతదేశానికి 4 వైపులా ప్రతిష్ఠించారు శంకరులు. 2 minutes మేడం, రాసుకుంటున్నాం. రాసుకో. అంటే ఇప్పుడు ఈ పాయింట్ రాసుకో. శంకరాచార్యుల వారు భారతదేశంలో 4 వైపులా 4 శివలింగాలని, పీఠాలని పెట్టారు. పీఠం అంటే తెలుసు కదా, ప్రతిష్ఠించి అక్కడ ఆ శివలింగాలని, అమ్మవారిని ప్రతిష్ఠించి అక్కడ ఈ శంకరుల గురు పరంపరలో శిష్యులు ఉంటారు కదా, వాళ్ళని ఉంచారు అక్కడ రక్షగా. ఏదైతే మన సనాతన ధర్మంలో అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి అక్కడ భారతదేశానికి రక్షగా. ఎందుకంటే ఒకప్పుడు అన్ని రకాల మతాలు కలిసిపోయి ఎవరిని పూజలు చేయనీయకుండా మా మతాల్లోకి మారిపోండి అని చాలా మందిని తీసుకువెళ్ళిపోయి చాలా మందిని చంపేసి, ఆడవాళ్ళని, పిల్లల్ని లేదు, పెద్దలు లేదు, మతం మారకపోతే చంపేసి అలా చేసి అలా చేస్తున్నారు. ఎక్కువ అలాంటి పనులు ముస్లిమ్స్ వాళ్ళొక్కళ్లే కాదు, అంతకుముందు చాలా రకాలుగా వచ్చి మన హిందూ దేశంలో, ఇది భారతదేశం అంటేనే హిందూ దేశం, ఈ హిందూ దేశంలో సనాతన సాంప్రదాయాలని పాటించకుండా ఉండేలాగా చేసి చాలా మంది చాలా నష్టం కలిగించారు. దానివల్ల ఏమైందంటే ఎక్కువ మంది మతాలు మారిపోవడము, చనిపోవడము, అసలు చాలా నష్టం జరిగిందనమాట. అందుకే అప్పుడు శంకరులు అంటే శివుడే సాక్షాత్తు శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి ఇక్కడంతా మొత్తం భారతదేశం నలుమూలల పాదయాత్రలు చేసి, ప్రచారం చేసి, భక్తిని ప్రచారం చేసి అంతా చేశారనమాట. అయితే చివరిగా ఇలా ఆయన లేకపోతే ఎలాగా అనని కైలాసం దాకా వెళ్ళి అక్కడ శివస్వరూపంలో ఉన్న నిజమైన పరమేశ్వరుడి దగ్గర అనుగ్రహం పొంది 4 శివలింగాలు తెచ్చి, ఆయనకి 4 శిష్యులు ఉండేవాళ్ళు. 4 శిష్యులుంటే ఆ 4 శిష్యులని 4 వైపులా కాపలా అంటే అక్కడ పూజ చేయాలి, పీఠం పెట్టారు. ఇప్పుడు పూజారిగా అంటే ఇంకా అక్కడ ఆ ఏరియా అంతా వీళ్ళే కాపాడాలి. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శివలింగాన్ని, ఒక్కొక్క శిష్యుడిని ఇచ్చి అక్కడ గురు పరంపర కొనసాగేలాగా చేశారనమాట. చేయడం వల్ల ఏమైందంటే అక్కడ 4 పీఠాలు ఏర్పడ్డాయి. 4 వైపులా 4 పీఠాలు. సాక్షాత్తు శంకరాచార్యులు వారి శిష్యులు ఉంటారు కదా, ఆ శంకరాచార్యుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ 4 అక్కడ 4 వైపులా ఉంచి పూజా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి. శంకరాచార్యుల వారి తర్వాత దాదాపు 69 మందో 70 మందో మారారు. అందరూ సన్యాస దీక్షలోకి వచ్చిన తర్వాతే అక్కడ ఆ పీఠానికి అధిపతి అయ్యారనమాట. అట్లా ఉన్న శృంగేరి అంటే దక్షిణామ్నాయ పీఠం, అది మన కర్ణాటకలో ఉంది. భారతదేశంలో దక్షిణం వైపు ఉందన్నమాట, అది కర్ణాటకలో ఉంది. వాటి గురించి మనము అక్కడ ఉన్న నామం అంటే అక్కడ శారదాదేవి, అమ్మవారు శారదాదేవి ఫస్ట్ అక్కడ ప్రతిష్ఠించారనమాట శంకరాచార్యుల వారు. ఆయన అమ్మవారిని అడిగారు, నేను అసలు ఇవి ఎక్కడ ప్రతిష్ఠించాలి శివలింగాలు అని అడిగితే, అప్పుడు అమ్మవారే వస్తూ ఉంది, నువ్వు వెళ్తూ ఉండు శంకర, నీ వెనక నేను వస్తాను అని చెప్పింది అమ్మవారు. అలా అమ్మవారు ఆయన వెనకే నడుచుకుంటూ వచ్చేటప్పుడు
ఒక చోట వెనక్కి తిరిగారు స్వామి. ముందే చెప్పింది అమ్మవారు, నువ్వు గనక వెనక్కి తిరిగా ఉంటే నేను ఇంకా అక్కడే ఆగిపోతాను, అక్కడే ప్రతిష్ఠించుకోండి అని అమ్మవారు చెప్పింది ఆయనకి. అది కథ, అది తర్వాత చెప్పుకుందాము. అక్కడ శారదాదేవి కాబట్టి శారదే పాహిమాం అంటే శారదాదేవి ఎవరు? సరస్వతీదేవి రూపంలో వచ్చిన అమ్మవారు. అమ్మవారంటే లక్ష్మీ సరస్వతి పార్వతి కలిపిన అమ్మవారు ఒక్కటే ఉన్నది, పరమాత్మ ఒక్కళ్ళే. కాకపోతే అక్కడ శారదాదేవిగా పూజిస్తాం అన్నమాట. శారదే పాహిమాం అంటే అదే అర్థము. శంకర రక్షమాం అంటే శంకరాచార్యుల వారిని తలుచుకుంటున్నాం. ఓకేనా? ఇంకొకటి జయ జయ శంకర హర హర శంకర అంటే కంచిలో ఉన్న అమ్మవారు ఏవైతే ఉన్నారో అక్కడ కూడా కంచి పీఠం ఉంది అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే ఈ 4 పీఠాలే కాకుండా 5వది మూలాన్యాయ స్థానం అంటే మధ్యలో ఉన్నది, అది కూడా శంకరులే ప్రతిష్ఠించారని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అక్కడ శివలింగాన్ని పీఠాన్ని కాదు, శంకరులు అక్కడ ఉండేవాళ్ళు అని కొంతమంది అంటారు. మనం ఆ వాదనలన్నీ పోకుండా మనం అమ్మవారిని శంకరాచార్యుల వారిని తలుచుకొని దండం పెట్టుకోవాలంతే. సరేనా? ఇవన్నీ నాకు మళ్ళీ చెప్పాలి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు. నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్ మేడం మాకు శివాజీ మహారాజ్ గురించి ఉంది. అది నువ్వు నెక్స్ట్ తెలుగులో రాసుకొని వచ్చి చెప్పాలి. తెలుగులో సమన్విత తెలుగులో కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తువు కానీ ఉండు. సమన్విత నువ్వు నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తావు? తెలుగు పద్యాలు ఏమన్నా చెప్తావా? ఒక 5 చూసి చదవగలవా? లేదా? సరే, ఇంకేమన్నా చెప్తావా? స్టోరీ ఏదన్నా చెప్తావా నెక్స్ట్ క్లాస్కి? పంచరత్న కథలు కానీ, మోటివేషనల్ కానీ, యానిమల్స్తో సంబంధించినవి కానీ, లేదా మోటివేషనల్గా వచ్చేవి ఒక స్టోరీ చెప్పాలి. సమన్విత ప్రిపేర్ అయ్యుండు. తెలుగులోనే ఈరోజే రాత్రి లోపల ఒక దానిలో రాసి పెట్టుకో. మళ్ళీ మర్చిపోతావో లేదంటే క్లాస్కి అప్పటికప్పుడు ఎత్తుక్కుంటావు కాబట్టి ముందే రాసి పెట్టుకో. సరేనా? సరే, అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకొక పాయింట్, ఆ శివలింగాలను ఎక్కడ తెచ్చారో శంకరులు, అక్కడే శివుడి పక్కనే అమ్మవారు కూడా ఉంటుంది కదా. ఆ అమ్మవారు కూడా శంకరాచార్యుల వారి భక్తికి మెచ్చి సౌందర్య లహరి బుక్ ఇచ్చింది అమ్మవారు. మీకు సౌందర్య లహరి అప్పుడు చెప్పాను నేను, అది సౌందర్య లహరి చెప్పేటప్పుడు చెప్పానా? మీకు గుర్తులేదు. శంకరాచార్యుల వారు కైలాసం దాకా వెళ్తే శివుడేమిచ్చారు? శివలింగాలను ఇచ్చారు. అమ్మవారేమో ఈ సౌందర్య లహరి గ్రంథాన్ని ఇస్తే అది తీసుకొని వెళ్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో నందీశ్వరుడు వచ్చేసి లాగేసుకున్నాడు. అమ్మో, ఇంకేమన్నా ఉందా సౌందర్య లహరి? ఇది గనక భూమి మీదకి వెళ్ళాయంటే, మనుషుల దగ్గరికి వెళ్ళాయంటే ఇంకా వాళ్ళు దేవతలైపోతారు అనని నందీశ్వరుడు లాగేసుకున్నాడు. లాగేసుకునేటప్పటికీ ఆ గ్రంథం కాస్త సగం ముక్కలైపోయింది, సగం వెళ్ళిపోయింది. ఇటు శంకరాచార్యుల వారికి సగము, నందీశ్వరుడికి సగము. 41 శ్లోకాలు ఉన్నది సౌందర్య లహరి. ఆనంద లహరి అంటారు. 41 శ్లోకాలు, మొదటి 41, మిగిలినవి సౌందర్య లహరి అంటారు. అంటే మొదటి 41 శ్లోకాలు నిజంగా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన మంత్రాలు. మిగిలిన మంత్రాలు శంకరాచార్యుల వారు రచించారు, రాశారు. అవి కూడా మంత్రాలే, అవి కూడా బీజాక్షరాలే, అవి కూడా చాలా పవర్ఫుల్. అందుకే మన దానిలో 2 చెప్పేసినట్టున్నాం కదా. 2 చెప్పామా, 3 చెప్పామా? 2 3 రెండేనా? 2 చెప్పాను. ఓకే, అవిద్యానాం చెప్పానా? చెప్పలేదా? చెప్పేశారు మేడం. ఏమేం చెప్పారు? 3వ శ్లోకం. 3వది ఏంటి చెప్పు? ఫస్ట్ది, 3ర్డ్ది చెప్పారు. 15ది చెప్పలేదా?
చెప్పలేదు మేడం. 15th అంటే వీటిల్లో మెయిన్ ఆ 3 ముఖ్యమైనవి. నేను రెండిట్లో అకస్మాత్తుగా నోట్ చేసుకున్నాను, ఇంకోటి నోట్ చేసుకోలేదు. అట్లాగే బద్దకించు నువ్వు. క్లాస్ అంటే హోంవర్క్ అంటే సరే ఈసారి అది రాసి పెట్టుకొని ఉండు మన క్లాస్ అయిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే ఇవి చదువు, గజేంద్ర మోక్షం చదువు ముందు. శ్రీమద్ భాగవతాంతర్గత గజేంద్రకృత స్తవము శ్రీహరి శ్రీ సుఖౌవాచ. నువ్వు కూడా చదువుతావా? ఏవం. ఒక్క నిమిషం ఉండు. నువ్వు కూడా చదువుతావా సమన్విత? బుక్ తీసుకొని చదివైతే ఉండు. సందీప్య నువ్వు ఉండు, తను చదువుతుంది. చదువు. రోజుతో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాత పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం. తర్వాతది ఓం నమో భగవతే తస్మై. వచ్చా? రాసుకోలేదా? మనవన్నీ అయిపోతూ ఉన్నాయి, రాసుకోవాలి. ఎన్ని అయిపోయినాయి మనవి? 8 అయిపోయినాయి. 8 అయ్యాయి చూడు సమన్విత. సరే నువ్వు చదివేసేసేయి సందీప్య. శ్రీమద్ భాగవతాంతర్గత గజేంద్రకృత స్తవము శ్రీహరి శ్రీ సుఖౌవాచ. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం. 2వ శ్లోకం. గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతత్ చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభి ధీమహి. 3వ శ్లోకం. శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో నమః. ఇది ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? పోయినసారి కూడా అలాగే చేసినట్టున్నావు. స్టార్టింగ్ లోనే చెప్పేసుకోవాలి. శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో నమః అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో క్లాస్లోకి రాగానే చెప్పాలి కదా. అవునా కాదా? అవును మేడం. అది మొదట్లో రాసుకొని కానీ ఫాస్ట్ టైం అయిపోతుంది. యతశ్చేదం ఏనేదం ఇదం స్వయం యోస్మాత్ ఏ కాదు యోస్మాత్ పరస్మాచ్య పరస్తం ప్రపద్యే స్వయం భువం. 4వ శ్లోకం. ఫాస్ట్ స్వాత్మనీదం నిజమాయయాతీతం క్వచిద్విభాతం క్వచ తద్విరోహితం అవిద్ధ దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. 5వ శ్లోకం. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు సమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభుః. 6వ శ్లోకం. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతుః పునః కోహతి గంతుమీరితుం. సరే ఒక్క నిమిషం ఉండు. నువ్వు మ్యూట్లో ఉండి చదువు, నేను తన చేత రిపీట్ చేయిస్తాను. సమన్విత నువ్వు 6th చదవలేదుగా? ఆ రోజు చదివావా? వెళ్ళిపోయావు కదా, లెఫ్ట్ అయ్యావు కదా. సరే 6th చెప్తాను, చదువు. చదివావా చదవలేదా? అయితే నేను చెప్పిస్తాను, రిపీట్ చెయ్యి. నయస్య దేవా
నయస్య దేవ మళ్ళీ నయస్య దేవ ఋష దేవా దేవా ఋషయ పదం విదుః ఋషయ పదం విదుః మళ్ళీ ఋషయ పదం విదుః నయస్య దేవా నయస్య దేవ ఋషయః పదం విదుః ఋషయః పదం విదుః జంతుః పునః జంతు పునః మళ్ళీ జంతు పునః కోర్హతి గంతుమీరితుం కోర్వతి గంత కోర్హతి కోర్హతి గంతు గంతు మీరితుం మీరితుం కోర్హతి కోర్వతి కోర్హతి కోర్హతి గంతుమీరితుం గంతుమీరితం గంతుమీరితుం గంతుమీరితుం జంతుః పునః జంతుః పునః కోర్హతి కోర్హతి గంతుమీరితుం గంతుమీరితుం యథా యథా నటస్యాకృతి నటస్యాకృతి భిర్విచేష్టతో నిర్విచేష్టతో యథా యథా నటస్యాకృతి నటస్యాకృతి భిర్విచేష్టతో నిర్విచేష్టతో దురత్యయానుక్రమణః దురత్యయానుక్రమణః మళ్ళీ దురత్యయానుక్రమణః సమావతు సమావతు మళ్ళీ సమావతు దురత్యయానుక్రమణః దురత్యయానుక్రమణః సమావతు సమావతు వెరీ గుడ్. ఇది 6th. నెక్స్ట్ 7th. దిదృక్షవో దిదృక్షవో మళ్ళీ దిదృక్షవో యస్య పదం యస్య పదం యస్య పదం సుమంగళం సుమంగళం మళ్ళీ సుమంగళం దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయః సుసాధవః విముక్త సంగా మునయః సుసాధవః చరంత్యలోక మళ్ళీ చరంత్యలోక వ్రతమ వ్రణం వనే వ్రతమ వ్రణం వనే. ఇది మనం పోయినసారి చెప్పుకున్నాం. నువ్వు చెప్పావా? సందీప్య సమన్విత చెప్పినట్టుంది. ఇది చెప్పింది. ఓకే. చరంత్యలోక వ్రతమ వ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః. ఇది 7th. నెక్స్ట్ 8th. నవిద్యతే మళ్ళీ యస్య చ మళ్ళీ జన్మ కర్మవా
జన్మ కర్మవా మళ్ళీ నివిద్యతే ఆహా అక్కడ కాదు లాస్ట్ది జన్మ కర్మవా జన్మ కర్మవా నా నామ రూపే నామరూపే మళ్ళీ నామరూపే గుణదోష ఏవవా గుణదోషదేవవా మళ్ళీ గుణదోష ఏవవా గుణదోష ఏవవా తథాపి లోకాప్య తథాపి లోకాప్య తథాపి లోకాప్యయ తథాపి లోకాప్యః లోకాప్యయ లోకాప్యయ సంభవాయ యః సంభవాయ యః మళ్ళీ సంభవాయ యః తథాపి లోకాప్యయ తథాపి లోకాప్యయ సంభవాయ యః సంభవాయ యః స్వమాయయా స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి తాన్యనుకాల మృచ్ఛతి మృచ్ఛతి స్వమాయయా స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి మృచ్ఛతి వెరీ గుడ్ నువ్వు ఇప్పుడు తను చెప్తుంది సందీప్య నువ్వు చెప్పు ఇందాక బ్యాలెన్స్ ఉన్న శ్లోకాలు నయస్య దేవా ఎన్నోది సిక్స్త్ ఫాస్ట్ నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో నిరత్యయానుక్రమణః సమావతు 7వ శ్లోకం దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయః సుసాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః 8వ శ్లోకం నవిద్యతే యస్య చ జన్మ కర్మ వా నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి. అంతవరకేనా అయింది? అంతవరకే అయింది మేడం. తర్వాతది చెప్పు. తస్మై నమః సందీప్య చెప్పు. తస్మయ్యా మేడం. తస్మై నమః రిపీట్ చేయాలి నువ్వు కూడా. సమన్విత నువ్వు కూడా రిపీట్ చేయాలి. మళ్ళీ తస్మై నమః పరేషాయ మళ్ళీ పరేషాయ బ్రహ్మణే అనంత. అక్కడ ఆ అనేది అక్షరం రాదు, మనకి జాయింట్ వచ్చేస్తుంది. బ్రహ్మణేనంత శక్తయే. చూడండి, బ్రహ్మణేనంత శక్తయేలో ఆ మిక్స్ అయిపోయి ఉంటుంది. అనంత శక్తయే అన్నట్టు అర్థం అన్నమాట అక్కడ. బ్రహ్మణేనంత బ్రహ్మణేనంత శక్తయే. బ్రహ్మణేనంత శక్తయే థా శక్తి శక్తయే
శక్తయే. అక్కడ ఆ గ్యాప్ లో ఆ అని ఉన్నట్లు అనమాట. ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా, పక్కన రాసుకోండి. అనంత శక్తయే అన్నట్టు అర్థం అక్కడ. ఓకేనా? అరూపాయ తర్వాత లైను, తర్వాత పాదం. అరూపాయ. మళ్ళీ అరూపాయ. ఉరు రూపాయ. ఉరు ఉరు రూపాయ. రూపాయ. ఉరు రూపాయ. ఉరు రూపాయ. నమ నమః. నమః లేదు, నమ. నమ ఆశ్చర్య ఆశ్చర్య కర్మణే. కర్మణే. అణా రావాలి. కర్మణే. కర్మణే. ఇప్పుడు మొత్తం చెప్తాను చూడు ఒకసారి, కరెక్ట్ గా రాసుకున్నారో లేదో చూసుకోండి. తస్మై నమః. చెప్పాలి, చెప్తూ చూసుకో. తస్మై నమః. మళ్ళీ తస్మై నమః. పరేశాయ. పరేశాయ. మళ్ళీ పరేశాయ. బ్రహ్మణేనంత శక్తయే. బ్రహ్మణేనంత శక్తయే. మళ్ళీ బ్రహ్మణేనంత శక్తయే. అరూపాయ ఉరు రూపాయ. అరూపాయ ఉరు రూపాయ. మళ్ళీ అరూపాయ ఉరు రూపాయ. నమ ఆశ్చర్య కర్మణే. నమ ఆశ్చర్య కర్మణే. మళ్ళీ నమ ఆశ్చర్య కర్మణే. ఇది శ్లోకం అంతా. ఇప్పుడు నువ్వు ఇదంతా 3 సార్లు చదువు మొత్తం కలిపి. నువ్వు కూడా సమన్విత మ్యూట్ లో ఉండే నువ్వు కూడా 3 సార్లు చదవాలి మొత్తం. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయ ఉరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే. మళ్ళీ తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయ ఉరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే. ఇప్పుడు నువ్వు చెప్పు సమన్విత. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయ ఉరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే. వెరీ గుడ్. తర్వాతది నువ్వు చెప్పు, తను రాసుకుంటూ చదువుతుంది. నువ్వు మ్యూట్ లో ఉండి చదువుకో సందీప్య. సమన్విత చెప్తుంది ఇప్పుడు. నమ ఆత్మ. మళ్ళీ నమ ఆత్మ ప్రదీపాయ. మళ్ళీ సాక్షిణే. పదో శ్లోకం. సాక్షిణే. షా అనకూడదు, సాక్షిణే. మళ్ళీ 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 పరమాత్మనే. మళ్ళీ నమ ఆత్మ ప్రదీపాయ. మళ్ళీ సాక్షిణే. పరమాత్మనే. నువ్వు కూడా రాసుకో సందీప్య. రాసుకుంటూ రిపీట్ చేస్తూ ఉండు. నెక్స్ట్ నువ్వే చదవాలి. నమో గిరాం.
రిపీట్ చేస్తూ ఉండు మ్యూట్లో. నమో గిరాం. నమో గిరాం. మళ్ళీ నమో గిరాం. విదూరాయ. విదూరాయ. మళ్ళీ విదూరాయ. మనసశ్చేత. మనసశ్చేత. మళ్ళీ మనసశ్చేత. సామపి. సామపి. మళ్ళీ సామపి. అక్కడ మనసశ్చేతసామపి. మనసశ్చేత. మనసశ్చేతసామపి. 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 వెరీ గుడ్. నమో గిరాం. నమో గిరాం. విదూరాయ. విదూరాయ. మనసశ్చేతసామపి. మనసశ్చేతసామపి. వెరీ గుడ్. ఇప్పుడు సందీప్య నువ్వు తీసుకో, ఇది ఒకసారి అంటాను, రిపీట్ చేయి. నమ ఆత్మ ప్రదీపాయ. నమ ఆత్మ ప్రదీపాయ. మళ్ళీ నమ ఆత్మ ప్రదీపాయ. సాక్షిణే పరమాత్మనే. సాక్షిణే పరమాత్మనే. మళ్ళీ సాక్షిణే పరమాత్మనే. నమో గిరాం. నమో గిరాం. మళ్ళీ నమో గిరాం. విదూరాయ. విదూరాయ. మళ్ళీ విదూరాయ. మనసశ్చేతసామపి. మనసశ్చేతసామపి. మళ్ళీ మనసశ్చేతసామపి. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం కలిపి చదువు. నమ నమ ఆత్మ ప్రదీపాయ. సాక్షిణే పరమాత్మనే. నమో గిరాం. విదూరాయ. మనసశ్చేతసామపి. చెప్పు. వెరీ గుడ్, బాగుంది, కరెక్ట్ చెప్పు. మనసశ్చేతసామపి. అక్కడ మనసశ్చేతసామపి అనేది విడగొట్టుకొని కామాస్ పెట్టుకొని చదవాలి అలవాటు అయ్యే వరకు. ఓకేనా? మనసశ్చేతసామపి. ఓకేనా? తర్వాతది ఇంకొకసారి చదువు సందీప్య. లాస్ట్ బిట్. ప్రదీపాయ. సాక్షిణే పరమాత్మనే. నమో గిరాం. నమో గిరాం. విదూరాయ. మనసశ్చేతసామపి. వెరీ గుడ్. తర్వాతది నువ్వు రిపీట్ చెయ్యి. దాని తర్వాతది సమన్విత చేస్తుంది. సత్వేన. నువ్వే సందీప్య, నువ్వే చెయ్యాలి. సత్వేన. సత్వేన మేడం. సత్వేన. 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 మళ్ళీ సత్వేన. ప్రతిలభ్యాయ. ప్రతిలభ్యాయ. మళ్ళీ ప్రతిలభ్యాయ. నైష్కర్మ్యేణ. నైష్కర్మేణ. నైష్కర్మ్యే. మావత్తు ఉంది, యావత్తు ఉంది. నైష్కర్మ్యేణ. నైష్కర్మ్యేణ. మళ్ళీ నైష్కర్మ్యేణ. విపశ్చిత. విపశ్చిత. మళ్ళీ విపశ్చిత. సత్వేన ప్రతిలభ్యాయ. సద్వేన ప్రతిలభ్యాయ. సద్వేన కాదు, సత్వేన. సత్వేన ప్రతిలభ్యాయ.
ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత. నైష్కర్మ్యేణ విపశ్చిత. నమః తర్వాత పాదం. నమః నమః కైవల్యనాథాయ. కైవల్యనాథాయ. మళ్ళీ నమః కైవల్యనాథాయ. నిర్వాణ సుఖ సంవిదే. సుఖ సంవిదే. ఖా ఒత్తి పలకాలి. సుఖ సంవిదే. సుఖ సంవిదే. నమః కైవల్యనాథాయ. నమః కైవల్యనాథాయ. నిర్వాణ సుఖ సంవిదే. నిర్వాణ సుఖ సంవిదే. సుఖ సంవిదే. సుఖ సంవిదే. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం చూసి చదివేసేయి. నెక్స్ట్ సమన్విత చదవాలి. సందీప్య నువ్వు చదివేసేయి. శతవేణ ఏముంది అక్కడ? సత్వేన ప్రతిలభ్యాయ. నువ్వు చదువు ఒకసారి సమన్విత. సర్వేణ ఏంటి తప్పు పోయింది మళ్ళీ. ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత. నమః కైవల్యనాథాయ. సుఖ సంవిదే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సమన్విత కాదు, సందీప్య నువ్వు చెప్పు. తత్వేన ప్రతిలభ్యాయ నశక్ష్మేన. ఓయ్ ఎక్కడున్నావు? నీ మనసు ఎక్కడో పెట్టి చదివినట్టున్నావు. అయితే మీ స్కూల్లో పెట్టేసి వచ్చావా మనసు? మరి రిపీట్ చేసావు కదా. నైష్కర్మేణ కర్మ్యేణ నైష్కర్మ్యేణ నైష్కర్మ్యేణ నైష్కర్మ్యేణ. వచ్చిందా? నువ్వు చెప్పు సమన్విత. నైష్కర్మ్యేణ నైష్కర్మ్యేణ నైష్కర్మ్యేణ. నైష్కర్మ్యేణ. మేణ కాదు మ్యే మ్యే. నైష్కర్మ్యేణ. యావత్తు వినిపించట్లా. నైష్కర్మ్యేణ. నైష్కర్మ్యేణ. మళ్ళీ చెప్పు. నైష్కర్మ్యేణ. మళ్ళీ నైష్కర్మ్యేణ. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు సందీప్య. నత్వే సత్వేన. చూసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిలభ్యాయ సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత. నైష్కర్మ్యేణ విపశ్చిత. నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. సుఖ సంవిదే. నువ్వు ఒక్కసారి మళ్ళీ సందీప్య కాదు సమన్విత చెప్తుంది 2 times విను. నువ్వు చెప్పు సమన్విత 2 times. ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత. నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. మళ్ళీ మొత్తం
సత్వేన ప్రతిలభ్యాయ ఆ, నైష్కర్మ్యేణ ఉమ్, విపశ్చిత ఆ, నమః కైవల్యనాథాయ ఆ, నిర్వాణ ఆ, సుఖం విదే. ఆ. ఇప్పుడు 12th నువ్వే చెప్పు, తను రాసుకుంటుంది. సందీప్య నువ్వు రాసుకుంటూ రిపీట్ చెయ్యి, సమన్విత చెప్తుంది. నమః శాంతాయ, నమః శాంతాయ, మళ్ళీ నమః శాంతాయ, ఘోరాయ, ఘోరాయ, మళ్ళీ ఘోరాయ, 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 మళ్ళీ ఘోరాయ, మూఢాయ, మూఢాయ, మళ్ళీ మూఢాయ, గుణధర్మిణే, గుణధర్మిణే, మళ్ళీ గుణధర్మిణే. నమః నమః శాంతాయ, నమః శాంతాయ, ఘోరాయ, ఘోరాయ, మూఢాయ, గుణధర్మిణే, గుణధర్మిణే. నిర్విశేషాయ, నిర్విశేషాయ, మళ్ళీ నిర్విశేషాయ, సామ్యాయ, సామ్యాయ, మళ్ళీ సామ్యాయ, నమో నమో జ్ఞానఘనాయ చ, కాదు, జ్ఞానఘనాయ చ, నమో నమో జ్ఞాన ఘనాయ చ, ఘనాయ చ, నమో నమో జ్ఞాన ఘనాయ చ. వెరీ గుడ్. ఇలా అయినంత అందాం. నిర్విశేషాయ, నిర్విశేషాయ, సామ్యాయ, సామ్యాయ, నమో నమో జ్ఞాన గుణ కాదు నమో, రిపీట్ చెయ్యి. నమో నమో జ్ఞాన నమో జ్ఞాన ఘనాయ చ. గణాయ చ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చెప్తావా సందీప్య? అయితే చెప్పు. నమః శాంతాయ, ఘోరాయ, మూఢాయ, ఓయ్ ఓయ్ ఓయ్, మూఢాయ మధ్యలో సున్నా పెట్టవు. మూఢాయ. నమః శాంతాయ, ఘోరాయ, మూఢాయ, గుణధర్మిణే, నిర్విశేషాయ, సామ్యాయ, నమో జ్ఞానధనాయ చ. అక్కడ ఆపుకోండి, తప్పుపోతుంది. నమో జ్ఞానధనాయ చ. జ్ఞాన స్పష్టంగా పలకాలి. ఓకే, తర్వాతది నువ్వే చెప్పు సందీప్య. క్షేత్రజ్ఞాయ, క్షేత్రజ్ఞాయ, నమస్తుభ్యం, నమస్తుభ్యం, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం, క్షేత్రజ్ఞాయ, నమస్తుభ్యం, మళ్ళీ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం, సర్వాధ్యక్షాయ, సర్వాధ్యక్షాయ, మళ్ళీ సర్వాధ్యక్షాయ, సాక్షిణే, సాక్షిణే, మళ్ళీ సర్వాధ్యక్షాయ సాక్షిణే, మళ్ళీ సర్వాధ్యక్షాయ సాక్షిణే, పురుషాయాత్మ, పురుషాయాత్మ, మళ్ళీ పురుషాయాత్మ, మూలాయ, మూలాయ, మళ్ళీ
మూలాయ మూల ప్రకృతయే నమః. మూల ప్రకృతయే నమః. మళ్ళీ మూల ప్రకృతయే నమః. పురుషాయాత్మ మూలాయ. పురుషాయాత్మ మూలాయ. మళ్ళీ పురుషాయాత్మ మూలాయ. మూల ప్రకృతయే నమః. మూల ప్రకృతయే నమః. మళ్ళీ మూల ప్రకృతయే నమః. ఇప్పుడు మొత్తం కలిపి చదువు. నువ్వు చదవాలి నెక్స్ట్ సమన్విత. క్షేత్రజ్ఞాన నమస్తుభ్యం. జ్ఞాన. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం. సర్వాధ్యక్షాయ సాక్షిణే. పురుషాయాత్మ మూలాయ. మూల ప్రకృతయే నమః. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా సమన్విత. క్షేత్రజ్ఞాయ జ్ఞానాయ నమస్తుభ్యం. క్షేత్రజ్ఞాయ. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం. సర్వాధ్యక్షాయ. కాదు సర్వాధ్యక్షాయ. సర్వాధ్యక్షాయ సాక్షిణే. దక్షాయ కాదు, సర్వాధ్యక్షాయ. 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 సర్వాధ్యక్షాయ సాక్షిణే. పురుషాయాతి యాత్మ. పురుషాయాత్మ మూలాయ. మూల ప్రకృతయే నమః. వెరీ గుడ్. ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ క్లాస్ కి. ఇప్పుడు 13 అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ కి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. చదవడంలో కూడా తప్పుపోకూడదు, సరేనా? నెక్స్ట్ ఇది తీసుకోండి, కనకధార. వాటి మీనింగ్స్ అన్ని మనం ఒక రోజు చెప్పుకుందాం. ఒకరోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత, గజేంద్ర మోక్షం శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీనింగ్ చెప్పుకుందాం దీనిది, సరేనా? ఇప్పుడు కనకధార తీసి ఒకసారి చదువుమా సమన్విత. సందీప్య నువ్వు చదువు ఒకసారి. ఇప్పటి వరకు అయిన శ్లోకాలన్నీ చదువు. ఎన్ని అయ్యాయి శ్లోకాలు దీంట్లో? 6ఆ 8ఆ? చెప్పాలి. ఎన్ని అయిపోయా? మర్చిపోయావా? అంగం హరే పులక భూషణమాశ్రయంతి. హరే హే విసర్గం ఉంది అక్కడ. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. భృంగాంగమేవ ముకుళాభరణం తమాలం. అంగీకృత అఖిల విభూతిరపాంగలీలా. మాంగళ్య దాసు మమ మంగళ దేవతాయాః. ముగ్ధా విదదతి వదనే మురారేః. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్ష. ఆనంద హేతురధికం మురవి. ఆగాగు. దాన దక్షమానంద అని ఉంది. విడగొట్టుకుంటే దాన దక్షం ఆనంద అని చదవాలి. విడగొట్టకపోతే రాసుకో, పక్కన రాసుకో. దాన దక్షమానంద అని కంటిన్యూషన్ రావాలి.
పక్కన రాసుకో, దానదక్ష పక్కన మానందాన్ని కలిపి చదివేసేయి సరిపోతుంది. విశ్వామరేంద్ర పదవి ప్రమదాన దక్షమానంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం మిందీవరోదర సహోదరమిందిరాయాః. ఆ మీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమణిమేషమనంగతంత్రం ఆకేకర స్థిత పద్మనేత్రం పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. కాళాంబుదాళి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటితంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ఇంతవరకు 7 అయిపోయిందా? అవలేదు కదా? అయిపోయిందా? అయిపోయింది మేడం. చదువు. ప్రాప్తం పదం ప్రథమతః ప్రాప్తం పదం ప్రథమః ఇది చెప్పలేదమ్మా, చెప్పానా? చెప్పలేదు కదా? చెప్పానా? చెప్పలేదు మేడం, చెప్పలేదు. సరే అయితే నువ్వు మ్యూట్లో ఉండు, తను చెప్తుంది. సమన్విత నువ్వు చెప్పు. ప్రాప్తం పదం మళ్ళీ నువ్వు మ్యూట్లో ఉండి చదువుకో. నువ్వు కూడా సందీప్య. ప్రాప్తం పదం మళ్ళీ ప్రథమతః మళ్ళీ ఖలు యత్ ప్రభావాత్. అక్కడ ఖలు యత్ ప్రభావాత్ మళ్ళీ ఖలు యత్ ప్రభావాత్ మళ్ళీ ప్రభావాత్ మాంగళ్య భాజి మళ్ళీ మధుమాధిని మళ్ళీ మన్మథేన మళ్ళీ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత మయ్యా పతేత్తదిహ మళ్ళీ పతేత్తదిహ మంధర మీక్షణార్థం మళ్ళీ మయ్యా పతేత్తదిహ
పతేతదిహ మంధర మందర మీక్షణార్థం వీక్షణార్థం మందాలసం చ మందాలసం చ మళ్ళీ మందాలసం చ మకరాలయ 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 కన్యకాయాః 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 మందాలసం చ మందాలసం చ మకరాలయ మకరాలయ కన్యకాయాః. కన్యకాయాః. ఇప్పుడు తను చదువుతుంది విను. నువ్వు ఆన్ చేసుకో సమన్విత. సందీప్య. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యా పతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ సంచ అనాలి. మందాలసం చ మకరాలయ కన్యకాయాః. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం చదువు. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మథేన మయ్యా పతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. అక్కడ సం అని పలకాలి. మందాలసం చ మకరాలయ కన్యకాయాః. మళ్ళీ లాస్ట్ లైన్ మళ్ళీ లాస్ట్ లైన్. మయ్యా పతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. వెరీ గుడ్. తర్వాతది నువ్వు చదువు. సమన్విత ఏమో మ్యూట్ లో ఉండి రిపీట్ చేయాలి. సరేనా సమన్విత? రిపీట్ చేయాలి. మా ఇద్దరితో పాటు రిపీట్ చేయాలి నువ్వు కూడా. దద్యాదయాను పవనో అక్కడ దా కింద ఒత్తుంది. చెప్తాను చూడు. దద్యాదయాను పవనో మూడో దా దగ్గర ఒత్తుంది. దద్యాదయాను పవనో మళ్ళీ ద్రవిణాంబుధారా మళ్ళీ ద్రవిణాంబుధారా దద్యాదయాను పవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన మళ్ళీ విహంగ శిశౌ విషణ్ణే మస్మిన్న కించన
మస్మిన్న కించన విహంగ విహంగ శిశౌ విషణ్ణే విహంగ శిశౌ విషణ్ణే. విహంగ శిశౌ విషణ్ణే. దుష్కర్మ ఘర్మ దుష్కర్మ కర్మ కర్మ కాదు ఘర్మ. ఘర్మ 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 దుష్కర్మ ఘర్మ మళ్ళీ దూరం మళ్ళీ దుష్కర్మ ఘర్మ మళ్ళీ దుష్కర్మ ఘర్మ మళ్ళీ దుష్కర్మ ఘర్మ మపనీయ మపనీయ మళ్ళీ మపనీయ చిరాయ దూరం చిరాయ దూరం మళ్ళీ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మ దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం మపనీయ చిరాయ దూరం. నారాయణ ప్రణయిని నారాయణ ప్రణయిని మళ్ళీ నారాయణ ప్రణయిని నయనాంబు వాహః నయనాంబువాహః మళ్ళీ నారాయణ ప్రణయిని నయనాంబువాహః మళ్ళీ నారాయణ ప్రణయిని నయనాంబువాహః. ఇప్పుడు మొత్తం చదువు. ఆగు దద్యా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః. నీకు వచ్చిందా సమన్విత? నువ్వు చదువుతావా? ఓకే, రిపీట్ చేస్తుండు, అందుకే నీకు కొంచెం అలవాటు అవుతుంది. వినడము రిపీట్ చేయడం అలవాటు అయిందంటే కొంచెం పెద్ద అయిన తర్వాత నీకు బాగా వస్తుంది. సరేనా? రిపీట్ చేస్తా. ఏంటిది? శ్రీ సూక్తం. ఎప్పుడు చెప్తావు? ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఆగు ఆగు. ఓం శాంతి. ఆగుమ్మా, ఆగు ఆగు. నెక్స్ట్ క్లాస్లో చెప్దువు కానీ ప్రాక్టీస్ చేసుకొని రా, సరేనా? తర్వాతది కూడా చెప్పేసేయి. సమన్విత నువ్వు చెప్తావా, తనని చెప్పమంటావా? ఉండు ఉండు. హలో సూపర్ ఫాస్ట్, ఆగమ్మా ఆగు. నువ్వు మ్యూట్లోకి వెళ్ళిపో. సమన్విత చెప్తుంది. సమన్విత నువ్వు చెప్పు. ఇష్ట మళ్ళీ ఇష్ట విశిష్టమతయోపి మళ్ళీ విశిష్టమతయోపి యయా దయార్ద్ర ఇష్ట విశిష్ట మతయోపి యయా దయార్ద్ర రాకి దావత్తు మళ్ళీ క్రావడి కూడా ఉంది. దయార్ద్ర దృష్ట్యా మళ్ళీ త్రివిష్టప మళ్ళీ పదం మళ్ళీ సులభం మళ్ళీ
సులభం లభంతే లభంతే మళ్ళీ లభంతే దృష్టి దృష్టిః మళ్ళీ దృష్టిః ప్రహృష్ట ప్రహృష్ట మళ్ళీ ప్రహృష్ట కమలోదర కమలోదరం మళ్ళీ కమలోదర దీప్తిరిష్టాం నితిరిష్టాం మళ్ళీ దితిరిష్టాం పుష్టిం పుష్టిం మళ్ళీ పుష్టిం కృషిష్ట 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 మమ మమ పుష్కర పుష్కర విష్టరాయాః పుష్టరాయః విష్టరాయాః విష్టరాయః. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఆన్ చేసుకో సందీప్య. ఇదే ఇంకొకసారి చెప్తాను, రిపీట్ చేద్దువు గాని. ఇష్టా విశిష్ట ఇష్టా విశిష్ట మళ్ళీ ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర మతయోపి యయా దయాద్ర దయార్ద్ర దయాద్ర కాదు దయార్ద్ర దయాద్ర కాదు దయార్ద్ర దయాద్ర దయాద్ర అంటున్నావు. దయార్ద్ర దయాద్ర కాదు దయార్ద్ర. రాకి దయాద్ర రాకి దావత్తు ఉంది, రా కింద దావత్తు మళ్ళీ క్రావిడి క్రావిడ ఉంది కదా. దయార్ద్ర దయాద్ర నువ్వు దయాద్ర అంటున్నావు. ఆ రా ఏం చేసావు? మింగేసావు. దయార్ద్ర 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 దయాద్ర దయార్ద్ర మళ్ళీ దయార్ద్ర మళ్ళీ దయార్ద్ర మళ్ళీ. దయార్ద్ర. మీకు తెలుగు నేర్పించేటప్పటికి నేను తెలుగు మర్చిపోయి ఇంకో భాషలోకి వెళ్ళిపోతానేమో. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా దృష్ట్యా ఆగాగు దృష్ట్యా త్రివిష్టప పదం దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే సులభం లభంతే. దృష్టి ప్రహృష్ట దృష్టి ప్రహృష్ట మళ్ళీ దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం కమలోదర దీప్తిరిష్టాం మళ్ళీ కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట పుష్టిం కృషిష్ట మళ్ళీ కృష్టిం పుషిష్ట కృష్టిమా పుష్టిం పుష్టిం కృషిష్ట మళ్ళీ తప్పు చదువుతున్నావు చూసుకో. మళ్ళీ పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః మమ పుష్కర విష్టరాయాః మళ్ళీ మమ పుష్కర విష్టరాయాః. ఇప్పుడు మొత్తం చదువు. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టి కమలోదర దీప్తి. హలో ఫాస్ట్ గా వెళ్ళడం కాదు, కరెక్ట్ గా చదవడం ముఖ్యం. థర్డ్ లైన్ తప్పుపోయింది చూడు. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర
విష్టరాయాః తర్వాతది గీర్దేవతేతి గీర్దేవదేతి మళ్ళీ గీర్దేవదేతి గరుడధ్వజ గరుడధ్వజ మళ్ళీ గరుడధ్వజ సుందరీతి సుందరీతి మళ్ళీ గీర్దేవదేతి లాస్ట్ది చెప్పు లాస్ట్ది చెప్పు సుందరీతి సుందరీతి మళ్ళీ సుందరీతి శాకంభరీతి శాకంభరీతి మళ్ళీ శాకంభరీతి శశిశేఖర వల్లభేతి శశిశేఖర వల్లభేతి మళ్ళీ శశిశేఖర వల్లభేతి తర్వాతది సృష్టి స్థితి సృష్టి స్థితి మళ్ళీ సృష్టి స్థితి ప్రళయ కేళిషు ప్రళయ కేళిషు మళ్ళీ ప్రళయ కేళిషు సంస్థితాయై సంస్థితాయై మళ్ళీ సంస్థితాయై సృష్టి స్థితి సృష్టి స్థితి ప్రళయ కేళిషు ప్రళయ కేళిషు సంస్థితాయై సంస్థితాయై తస్యై తస్యై నమస్త్రిభువనైక నమస్త్రిభువనైక తస్యై నమస్త్రిభువనైక తస్యై నమస్త్రిభువనైక నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై గురోస్తరుణ్యై నమస్త్రిభువనైక నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై గురోస్తరుణ్యై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ఇప్పుడు మొత్తం చదువు గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్మై తస్యై నమస్త్రిభువనైక గురోత్తరుణ్యై గురోస్తరుణ్యై ఏందో తప్పు చదివావు నువ్వు. ఓకేనా? సరే, ఇవి నెక్స్ట్ వీక్లో చెప్పుకుందాము. ఇవి ఈజీగానే వస్తాయి కాబట్టి నెక్స్ట్వి కొంచెం ఫాస్ట్గా చదవచ్చు. నెక్స్ట్వి నమోస్తు అని. ఓకేనా? శృత్యై నమోస్తు రమణి. ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? ఇవి 11 10 అయింది. 10 అయినాయా? 11 అయ్యా మేడం. కాదు 10 అయ్యింది. గీర్దేవతేతి 10ది. 10 అయినాయి. ఇవి ఎన్ని అయినాయి? 10. ఇవి 13 అయ్యాయి. నువ్వు గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ క్లాస్కి అంతవరకు చదవాలి. 13 అయినాయి ఇవి గజేంద్ర మోక్షంవి. 13, 14 చెప్పాలి. ఇవేమో అమ్మవారివేమో 10 అయినాయి. సరేనా? సరే, శాంతి మంత్రాలు చెప్పేసేయండి. కళ్ళు మూసుకోండి. సందీప్య నువ్వు చెప్పేసి. సర్వే భవంతు సుఖినః. సర్వే
సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వెరీ గుడ్. సరే, వచ్చే వారానికి ఏం హోంవర్క్ ఇచ్చాను నీకు సమన్విత? మోరల్ స్టోరీ కావాలి. మోరల్ స్టోరీ ఒకటి నీకు ఎలా చెప్పడం అవన్నీ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. నీకు ఏవి ఇష్టమో అవి యానిమల్స్వి కానీ లేదంటే మన పురాణాల్లో ఏ స్టోరీ అయినా చెప్పచ్చు. నీకు మహాభారతంలో కథలు కానీ కర్ణుడు గురించి చెప్తావా, ధర్మరాజు గురించి చెప్తావా, భీముడు గురించి చెప్తావా, అర్జునుడు గురించి చెప్తావా, నకులు సహదేవుల గురించి చెప్తావా, శ్రీకృష్ణుడు గురించి చెప్తావా చూసుకో. లేదంటే మోరల్ స్టోరీ ఏదన్నా చిన్న కథ ఏదన్నా ఉంటే చెప్పు, నీ ఇష్టం ఏదైనా చెప్పచ్చు. సరేనా? సందీప్య, నీకేం హోంవర్క్ ఇచ్చాను? నాకు శంకరాచార్యుల గురించి చెప్పమన్నారు మేడం నెక్స్ట్ క్లాస్ లోని. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కూడా చెప్పమన్నారు. ఇంకొకటి రాసుకో, వివేకానందుడు గురించి. వివేకానందుడు గురించి ఆయన చిన్నతనం నుంచి ఏం జరిగిందో నువ్వు నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. వచ్చే వారం అడుగుతాను, అప్పుడు నువ్వే చెప్పాలి ఇవి చెప్పాలి అని. ఓకేనా? అవి రాసి పెట్టుకొని చెప్పాలి, మాకు వాళ్ళ స్టోరీ చెప్పాలి. వివేకానందుడు అసలు చిన్నప్పటి నుంచి ఏం చేశాడు, పెద్ద అయిన తర్వాత ఏం చేశాడు, అవి కూడా రాసుకొని మన బుక్లోనే ఉండాలి. అవన్నీ మన నోట్బుక్లో ఉండాలి ఆ స్టోరీస్ అన్నీ. శంకరాచార్యుల వారి గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, వివేకానందుడు గురించి, ముగ్గురు గురించి రాసుకొని రావాలి. టెక్స్ట్ బుక్లో ఉంది అని వదిలేయకూడదు. ఓకేనా? మన బుక్లో రాసుకొని ఉండాలి. నేను అడిగినప్పుడల్లా మళ్ళీ చెప్తూ ఉండాలి. నేను ఈ వారం ఆయన చేశారు, ఆయన ఎన్ని రాజ్యాలు ఏలుకున్నారు, ఎన్ని అతను అలా చేస్తారు, అదంతా మన బుక్లో రాయాలి. అదంతా మన బుక్లో రాస్తే అప్పుడు నువ్వు చెప్దువు గాని. సరేనా? సరే అయితే, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. నెక్స్ట్ క్లాస్ లో జై శ్రీరామ్. వెరీ గుడ్. మనము నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. జై శ్రీరామ్.